హలో! నమస్తే అండి అందరికి. నేను మీ చక్రవర్తి. 4 నెలల ముందు బీడు భూమిగా ఉన్నటువంటి మన ఈ ప్లాటు ఇప్పుడు పచ్చదనంతో ఉర్రూతలేస్తుంది. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే మన బొప్పాయి పంట అంతా మనకు పూత, పిందే దశలో అయితే ఉందండి. ఈ పంట మనకు చేతికి రావడానికి 7 నెలలు టైం పడతది. మంచి క్వాలిటీ ఉండే పంట తీసుకునే దానికి ఈ సంవత్సరము ఎక్కువగా ఎరువులైతే వాడామండి. 2 రోజులు పొలం దగ్గర రాకుండా వచ్చి ఒకసారిగా వచ్చి చూసేతలకి పంట పొలం అంతా పచ్చగా కనిపిస్తలకి ఏందబ్బా! నా తోట పచ్చగా ఉంది. బాగా ఎరువులు పట్టినాయి అనుకోని లోపలికొచ్చి చూస్తే మొత్తం తోటంతా గడ్డితో అయితే నిండిపోయిందండి. ఇంకా చేసేదేమీ లేక మొత్తం గడ్డి మందయితే నేను, మా అన్నయ్య కలిసైతే కొడుతున్నామండి. ప్రెజెంట్ అయితే మా ఏరియాలో బొప్పాయి పంటలైతే విపరీతంగా వేసున్నారు. మొత్తం పొలాలన్నీ ఒకటే స్టేజ్‌లో అయితే పంట చేతికొచ్చేలా ఉందండి. మరి మీ ప్రాంతంలో బొప్పాయి పంటలు ఎలా ఉన్నాయని చెప్పి మీరు ఒక చిన్న కామెంట్ చేయగలుగుతారని కోరుకుంటున్నాను. అలానే మన బొప్పాయి తోట ఎలా ఉందని చెప్పి కూడా కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. మరి అలానే మనకు పంట పొలంలో వచ్చేటటువంటి కలుపు నియంత్రణకు గడ్డి మందులు కాకుండా ప్రత్యామ్నాయంగా ఏమన్నా చర్యలు తీసుకునే దానికి అవకాశాలు మీకు తెలిసినట్లయితే నాకు తెలియచేయడానికి, అలానే తోటి రైతులకు తెలియచేయడానికి కామెంట్ చేయగలరు.